కల్కి 2898 ఏడి మూవీ రివ్యూ అంటే చూద్దాం. ముందుగా ఈ మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి మామూలుగా లేదు, బాగానే అనిపించింది. ఇంక ఈ మూవీ సాంగ్స్ వచ్చేసి పర్లేదు బాగానే అనిపించాయి. ఇక ఫస్ట్ హాఫ్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం ల్యాగ్గా కూడా అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ వెహికల్స్ కానీ, ఆ వెపన్స్ కానీ మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకా ప్రభాస్ ఎంట్రీ, ఆ ఫైటింగ్ సీన్స్ మామూలుగా అంటే మామూలుగా లేదు. మూవీలో ప్రభాస్ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ అరాచకం అంటే అరాచకం అంతే. ఇంకా కామెడీ సీన్స్ వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఫైటింగ్ సీన్స్ కూడా బీభత్సంగా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఫైటింగ్ సీన్స్, ప్రభాస్ ఎంట్రీ మాత్రం అరాచకం అంటే అరాచకం ఉంది. నాగశ్విన్ గారు ఏమన్నా చూపించారో ప్రభాస్ని, వేరే లెవెల్లో చూపించారు ప్రభాస్ని. ప్రభాస్ స్వాగ్ కానీ, స్టైల్ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంది. కామెడీ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇంకా బ్రహ్మానందం ప్రభాస్ మధ్య కామెడీ అంతేం అనిపించలేదు, కానీ పర్లేదు బాగానే అనిపించింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఉన్న చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ కూడా పర్లేదు బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే అరాచకం అంటే అరాచకం అంతే. సెకండ్ హాఫ్లో అమితాబ్ బచ్చన్ ఇంకా ప్రభాస్ మధ్య ఫైట్స్ కానీ, అమితాబ్ బచ్చన్ ఇంకా ప్రభాస్ మధ్య ఫైటింగ్ సీన్స్ కూడా మామూలుగా లేవు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ సీన్స్ అయితే వేరే లెవెల్, మామూలుగా లేదు. అమితాబ్ బచ్చన్ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ స్టిక్ కానీ, అమితాబ్ బచ్చన్ లుక్స్ కానీ, ఆ స్వాగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వెపన్స్, వెహికల్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ 30 minutes అయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ప్రభాస్కి మాత్రం అదిరిపోయే హైప్ అయితే ఉంది లాస్ట్ 30 minutes. ఇంకా క్లైమాక్స్ కూడా వేరే లెవెల్లో ఉంది. కాకపోతే మూవీ లాస్ట్లో ది కల్కి సినిమాటిక్ యూనివర్స్ టు బి కంటిన్యూడ్ అని అయితే వేశారు. ఇంకా అంటే నాకు వచ్చేసి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ మూవీలో లాస్ట్కి ఇంకొక ఏదన్నా సీన్ యాడ్ చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. కమల్ హాసన్ ఎంట్రీ మాత్రం మామూలుగా అంటే మామూలుగా లేదు. కమల్ హాసన్ కూడా ఇచ్చి పడేశారు. ఆ డబ్బింగ్ కూడా బాగా ఉంది. ఇంకా క్లైమాక్స్లో కమల్ హాసన్ గారిని చూపించారు, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకా ఇందులో గెస్ట్ అపియరెన్స్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఖాన్ చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అందరూ ఇచ్చేసి యాక్టింగ్ వచ్చేసి ఇచ్చి పడేశారు. దీపికా పదుకునే, కమల్ హాసన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇంకా చాలామంది ఇచ్చి పడేశారు యాక్టింగ్. ఇంకా పురాణాల షాట్ అయితే వేరే లెవెల్లో ఉంది. పురాణాల షాట్ బీభత్సంగా ఉంది. పురాణ షాట్స్ అయితే, సీన్స్ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. పురాణాలు ఫైట్ సీన్స్ అయితే బీభత్సంగా అంటే హైలైట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే ప్రభాస్ ఎంట్రీ సీను, ఇంకా చాలా కొన్ని అమితాబ్ బచ్చన్ మధ్య ఇంకా ప్రభాస్ మధ్య ఫైటింగ్ సీన్స్ వచ్చేసి మూవీకి హైలైట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సీన్స్ వచ్చేసి. ఇంకా పురాణాలలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్ సీన్స్ వచ్చేసి మామూలుగా లేదు. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ మామూలుగా అంటే మామూలుగా లేదు పురాణాల గురించి. ఇంకా శంబాల కూడా చాలా అంటే చాలా బాగుంది శంబాల. ఇక కాంప్లెక్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది నేచర్ వచ్చేసి. కాంప్లెక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంకా కాశీ కూడా పర్లేదు బాగానే అనిపించింది కాశీ కానీ. ఇంకా ఈ మూవీ చూస్తున్నప్పుడు, ఈ మూవీ అయిపోయినాక ఏందో అప్పుడే వచ్చేసానా, ఇక్కడ ఉన్నానేంటి అని అనుకున్నాను నేను వచ్చేసి. ఇంకా బుజ్జి మాత్రం లాస్ట్లో రోబోట్ లెక్క మారుతుంది, అది మాత్రం మామూలుగా ఉండదు. లాస్ట్ 30 minutes చెప్తున్నాను కదా, బీభత్సంగా ఉంది. ఆ లాస్ట్ 30 minutes థియేటర్లో ఘోరంగా ఉంది నిజంగా. చాలా అంటే చాలా బాగుంది మూవీకి వచ్చేసి నేను ఎంట్రీస్ మాత్రం మామూలుగా ఉండదు. కొన్ని గెస్ట్ రోల్ ఎంట్రీస్ చాలా బాగుంటాయి. ఈ క్లైమాక్స్ కూడా బీభత్సం అంతే. ఇంకా ఇందులో విఎఫ్ఎక్స్ కానీ, ఆ వెపన్స్ కానీ, ఆ వెహికల్స్ కానీ, ఆ
వరల్డ్ బిల్డింగ్ కానీ, శంబాలా కానీ, కొత్త ప్రపంచం కానీ, ఆ కాశీ కానీ, ఇంకా కాంప్లెక్స్ కానీ మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకా చాలామందికి కొంచెం వెరైటీ గెటప్స్ ఉన్నాయి. అవి కూడా మామూలుగా అంటే వచ్చేసి 8 feet ఉన్నాడు. ఇంకా అశ్వత్థామ ఇంకా ప్రభాస్ మధ్య వచ్చేసి ఫైట్స్ కూడా మామూలుగా అంటే మామూలుగా లేవు. చాలా అంటే చాలా బీభత్సంగా ఉన్నాయి ఫైట్ సీన్స్. ఇంకా ఈ మూవీలో అన్ని వెపన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. వెహికల్స్ కానీ, ఇంకా చాలామంది రెబల్స్కి కొన్ని గెటప్స్ అంటే డ్రెస్సెస్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. విలన్స్కి కూడా చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి, వెపన్స్ కూడా బాగున్నాయి. ఇంకా అందరు యాక్టింగ్స్, డైలాగ్స్ ఇచ్చి పడేశారు. యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసాడు. మెయిన్గా ప్రభాస్ వచ్చేసి మామూలుగా ఇవ్వలేదు. ప్రభాస్కి హైప్, స్వాగు అయితే మామూలుగా లేదు. మూవీలో ప్రభాస్కి హైప్ కూడా బీభత్సంగా ఇచ్చారు. ఇక ప్రభాస్ డైలాగ్స్, కామెడీ సీన్స్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఇక మూవీ వచ్చేసి నాకైతే నచ్చేసింది. మరి మీకు నేను వచ్చేసి మూవీకి వచ్చేసి 5కి 4.8 అయితే ఇస్తున్నాను. చూసారు కదా, నేనే ఇంత ఇచ్చాను. మరి మీరెంత ఇస్తారు? మూవీ మాత్రం బీభత్సంగా ఉంది, అరాచకం అంతే. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. మూవీ నాకైతే నచ్చేసింది. మరి మీరేమంటారు? వచ్చేసి అరాచకం అంటే అరాచకం. మరి మీకు ఎలా అనిపించింది నా రివ్యూ అనేది కింద కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. నా రివ్యూ ఎలా అనిపించిందో కూడా కింద కమెంట్ చేయండి. కమెంట్స్ కూడా చేయండి ప్లీజ్, ఓకేనా? థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. థ్యాంక్ యూ, బాయ్.